మొట్టమొదటిగా అబ్రహాము కూడా విశ్వాసంతో అడుగుతున్నప్పుడు శారమ్మ ఏమంది, నాకు ఇక పిల్లలు పుట్టే పరిస్థితి కాదు. ఆమెకు సందేహం. ఆమెకెందుకు సందేహం? పిల్లలు పుట్టలేమో, 100 సంవత్సరాలు వచ్చినాయి, వయసుడికి పోయి ఉంది, ఏం దేవుడు అంట అని సందేహం పడుతుంటే అబ్రహాముని శారమ్మను పిలిచి నీకు ఒక కుమారుడిని ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆమెకేమొచ్చింది, ఈ వయసులో పిల్లలు పడతావా, వృధాపిలో పిల్లలు పడతావా అని సందేహం వచ్చింది. కానీ దేవుడు ఆమె విడిచిపెట్టాడు. అది సందేహం లేకుండా అడగ ఏం చేయాలి, సందేహం లేకుండా. కనుక ఆ యాకోబు సందేహం లేకుండా ఆమె దగ్గర కొలువు చేశాడు. ఆమె అనుకున్నది పొందుకొని వచ్చేదాకా నిలబడ్డాడు. అబ్రహాము దేవునితో ఉన్నాడు, సందేహంతో అడిగినా తప్పించుకొని నిలబడి మేలు పొందుకున్నాడు అబ్రహాము. కారణం సందేహం. మరలా ఏం చేసింది, ఆఖరి ఏం చేసింది, సందేహంతో శారాయి మాటలిని అబ్రహాంకు భార్య అయిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఒక సందేహం. ఆఖరి ఎడారిలోకి వెళ్ళి అయ్యా అప్పుడు శారాయి మాటలే విన్నాను, అబ్రహాము